నిధులన్నీ చిలకలూరుపేటకే అడిగారు. ఆయన భారీగా రాష్ట్ర స్థాయిలో మాట్లాడతారనుకుంటే. ఇప్పుడు సభ్యులకు ఒక చిన్న మనవి, రూల్ బుక్లో కూడా ఉంది, నేను స్వయంగా చెప్పేది కాదు. ఎవరైనా ఒక సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన వెంటనే ఆ సభ్యులు పని అయిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోవటం అది సభా మర్యాద సాంప్రదాయం కాదు. కనీసం ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళవలసిందిగా చెప్తున్నా. మాట్లాడిన వెంటనే టక్కమని బయటికి వెళ్ళిపోతున్నారు. కాదు అంటే కొంచెం ఇంకొకటి, కొంతమంది సభ్యులు మరి బిజీగా ఉండటం వలన ఏంటో న్యూస్ పేపర్లు, వేరే పుస్తకాలు, నవళ్ళు ఇటువంటివి కూడా సభలో చదువుకుంటున్నట్టుగా ఉంది. అది కూడా అది సరైన సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు 1 నిమిషంలోనే మాట్లాడి ముగించగలను అని చెప్పి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఆయన ఎలా ముగిస్తారో చూద్దాం. నమస్కారం అధ్యక్ష. ఈ సభ అయిన తర్వాత కూడా ఇక్కడే నాకు క్వశ్చన్ అయిన తర్వాత మీరు చెప్పినట్టు ఇక్కడే కూర్చుంటా. ఒకటి, చాలా చండాలంగా ఉండే కైకలూరులో, రాష్ట్రంలో లేనంత అంత చండాలంగా ఉండే గత 20 నెలల్లో. అది కారణం ఏంటంటే చెరువులు ఎత్తు, నీళ్లు, రోడ్లు పల్లం. రెండోది హెవీ లోడ్స్ ఆ రోడ్డు మీద వెళ్ళటం వలన అన్నీ పాడైపోతే వేసిన మెయింటెనెన్స్ కష్టం. నేను మంత్రి గారు చాలా బాగా చేశారు కైకలూరుకి. నా తరఫున, కైకలూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి కంగ్రాచులేట్ చేస్తున్నాను. అంత బాగా చేసినందుకు డిపార్ట్మెంట్ గారు, కృష్ణబాబు గారికి అందరికీ ఇదే స్ఫూర్తి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.